హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి మన టెర్రస్ గార్డెన్ మీద కొన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. మీకు చూపిస్తూ ఆ కూరగాయలన్నీ కూడా నేను కట్ చేస్తాను, మీరు చూసి ఆనందించండి. నేను ఇలా టెర్రస్ గార్డెన్ చేస్తున్నానని నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా, అమ్మో ఎందుకు సావిత్రి అంత కష్టం పెట్టుకున్నావు, మీరుండేది ఇద్దరు, మీ ఇద్దరికి ఒక 100 రూపాయలు పెట్టి కూరగాయలు తెచ్చుకుంటే మీకు వారం అంతా వస్తాయి అంటారు. నిజమే, మనం ఈ మాత్రం కూరగాయలు పండించుకోవాలన్నా కూడా కష్టమైతే చాలానే ఉంటుంది. కాకపోతే కష్టపడకుండా ఏ పని కూడా మనకు ఫలితం రాదు కదా. కానీ ఈ కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు ఉండే ఆనందం మాత్రం ఆ కష్టాన్ని మరిపిస్తుంది మనకి. ఇంకా అలాగే కొన్ని మొక్కలు తెచ్చుకున్నాం కదా, అవి కూడా వేసాం. అవి బహుశా మీరు ముందు ఒక వీడియోలో చూస్తారు, మరి వీడియోలు ఎంత అయిపోద్దని 2 వీడియోలుగా చేస్తున్నాను బహుశా. ఇంక ఇప్పుడు మనం కూరగాయలు కోసుకుందాం. బెండకాయలు ఉన్నాయి, ఆల్రెడీ బెండకాయలు చాలా బాగా కాసినవి, తగ్గిపోయినాయి అన్నమాట. ఇంకా కొంచెం ఉన్నాయి, ఇంకా కొద్దాం వాటిని. బెండకాయలు కోసి, వంకాయలు ఉన్నాయి, కొద్దిగా టమాటాలు, కొంచెం కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా అన్నీ కోసేసుకుందాం. మరి లేట్ చేయకుండా వెళ్దాం. ముందు అయితే బెండకాయలు కోద్దాం. బెండకాయలు ఇది చూడండి, అసలు దీని విశ్వరూపం చూపిస్తుంది. బాగా లావుగా ఊరింది. ఇక్కడ కూడా అట్లనే ఎంత ఉందో అసలు, చాలా బాగా పెరిగినాయి. ఇంతవరకు కట్ చేస్తే మళ్ళీ ఎగురు వస్తుంది. వెరీ గుడ్. నువ్వు వేసే బలానికి బాగా ఊరుతున్నాయి. నేను వేసే బలానికి బాగా ఊరిపోతున్నాయి. ఏముంది, కిచెన్ వేస్ట్ మనం వేసేది. నేను ఎరువులు తెస్తా, గొర్రెలు ఎరువు, ఆవులు ఎరువు తెస్తా అన్నారు. తీసుకుంటా. మరి అన్ని వేసినా కూడా పవర్ ఎక్కువ అయిపోద్ది. మాట అంటూ ఇక్కడ ఒకటి ఉంది, అది బెండకాయ పైన మరి లేతకుండా బాగానే ఉంటుంది. మరి ఎంత చిన్నది కట్ చేయకూడదు. ఇక్కడ ఇగురొచ్చింది చూసారా, ఇక్కడ ఇగురొచ్చి వచ్చింది అనమాట ఈ కాయ అనేది. కాస్తున్నాను, ఏం తీసుకెళ్ళటం లేదులే. నేను తినేసి నీ తర్వాత ఎవరైనా సరే. చూసారా, నా ఫ్రెండ్ని చూపించలేదుగా మీకు. తన పని తను చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటే తన పని తను చేసుకుంటుంది అనమాట. ఈ పెట్టెలైతే మాత్రం నేను ఎక్కడ కూరగాయలకు వస్తుంటే అక్కడే ఉండి కబుర్లు చెప్తున్నట్టే అనిపిస్తుంది. భలే అందంగా కూడా ఉంటుంది. ఏం పెట్టో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ బెండకాయలు మనకు పంట అనేది మంచిగా రావాలి అంటే కుండీకి 2 గింజలు చొప్పున వేసుకొని ఒక 10 కుండీల్లో అలా పెట్టుకున్నాము అంటే 4 ఉండే ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతాయి. రోజు విడిచి రోజు మనకు దొరుకుతూనే ఉంటాయి. ఇలా బెండకాయలు అయిపోయినాయి మొత్తం. అది కదా అక్కడ ఒకటి కూర చేయటం బెండకాయలు అయిపోయినాయా? బెండకాయలు ఇంక ఇప్పుడు టమాటాలు కొద్దాం. ముందు ఎక్కువ లేవు. టమాటా మొక్కలు కూడా ఎటువంటి తెగుళ్ళు లేకపోతే కనుక మనకు ఒక్క మొక్కే దాదాపు 2 కేజీల కాయల వరకు వస్తాయి. ఇప్పటికే నేను దాదాపు 1 కేజీ కాయల వరకు కోసాను. ఒక్క చెట్టుకు వచ్చేసి ఈ రోజు అయితే పెద్దగా లేవు, కానీ ఇవి భలే పుల్లగా ఉన్నాయి తెలుసా టమాటాలు. ఈ నాటి బాగున్నాయి, భలే పుల్లగా. కూర కూడా చాలా బాగుంది. మనం చేత్తో మనం వేసుకున్న మొక్కకి 4 కాయలు దొరికినా ఎంత సంతోషం అనిపిస్తుందో కదా. గులాబీలు చూసారా, నాటు చిన్న గులాబీలు, చిట్టి గులాబీలు అసలు గుత్తులు గుత్తులు పూసినాయి. ఇక్కడ ఈ మొక్కకి ఎండ బాగా తగులుతుంది అనమాట, అందుకని చెప్పి ఇది బాగా పూసింది. అక్కడ మరి ఆరెంజ్ కలర్ వేసామా, అది గుయ్యలా అంత పుయ్యట్లా, ఎండ తగలక పట్టకాయ నేల చాలా దాంట్లో ఇప్పుడు 3 అడుగులు వచ్చింది, ఇంకా 3 అడుగులు
టమాటా మొక్కలు ఇటువైపు కూడా కొన్ని వేసాను వేయటం అయితే, కాకపోతే ఎందుకో రాలా, ఇదిగోండి ఇట్లా ముడత వచ్చినట్టు అట్లా అయిపోయినాయి. ఇప్పుడే ఈ పైన మాత్రం ఇప్పుడు కొంచెం బాగుంది. మరి వస్తుంది ఇక మరి ఇప్పుడు కాస్తదేమో ఎక్కువ లేవులే. మొత్తం 8 కాయలు 9 కాయలు దొరికినాయి. ఇక్కడ బీన్స్ కాయలు వచ్చేసినాయి. బీన్స్ కూడా బాగానే ఉన్నాయి. బీన్స్ కూడా ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి, కాకపోతే ఇవి మరీ చిన్నగా ఉంది. మరి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశాను కదా, ఈ బీన్స్ విత్తనాలు మాత్రం మనకు బయట దొరుకుతాయి కదా 10 రూపాయల ప్యాకెట్లు, అవి తెచ్చి వేసాను. ఏం చేస్తాను, తెల్ల వంకాయలకు వస్తున్నావా? పెద్దగా లేవులే, 1, 2 ఉన్నాయి. ఇదేమన్నా కనపడుతుందా? కనపట్ల. అటు ఇదేం లేవు వంకాయలు. ఇది ఒకటి బాగా పెరిగింది కానీ పెద్దగా కాయట్లా. దానికి మా వారు చెప్పినట్టు బలం ఎక్కువయ్యి ఇక 2 తెల్ల వంకాయలు, అటు పక్క 2 వంకాయలు ఉంటే కోసుకొచ్చా. ఇంక ఈరోజు మన గార్డెన్లో అయితే బెస్ట్ పంట వంకాయలు అని చెప్పొచ్చు. వంకాయలు మాత్రం కొంచెం ఎక్కువ దొరుకుతాయి ఈరోజు మనకి. కానీ మనకి ఎన్ని రకాల కూరగాయలు ఉన్నా కూడా అక్కడక్కడ పూల మొక్కలు ఉంటేనే ఆ గార్డెన్కి అందంగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడ కూరగాయలు వేసేసుకొని వంకాయలు కోసుకుందామా? వంకాయలు మాత్రం బాగా వస్తాయి ఏమైనా కదా. అసలు గవర్నమెంట్లో కూడా చూసావుగా. చూడండి వంకాయ ఎంత బాగుందో, చూస్తుంటేనే అలా తినేయాలనిపిస్తుంది కదా. ఇంత తాజా వంకాయలు తీసుకెళ్ళి మనం కూర ఎలా చేసినా ఎంత బాగుంటుందో. కూడా మంచిగా పెరుగుతున్నాయి అన్నమాట. చెప్పే కదా వంకాయల్లో అసలు పుచ్చులు లేవు. బెండకాయల్లో కూడా అసలు ఇంతవరకు ఎన్నిసార్లు కోసుకెళ్ళానో అసలు ఒక్కసారి కూడా నాకైతే మాత్రం అసలు ఎక్కడ పుచ్చు అంటూ తగల. నేను వేసిన బెండ మొక్కల్లో వచ్చిన కాయలు ఉన్నాయిగా మన దగ్గర, లేకపోతే ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి మనకి. గట్టికాయలు చెట్టు చిన్నదైనా. ఈ ఒకలాగా వంకాయలు చాలా రకాలు ఉంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే అప్పుడు వంగెత్తనాలు ఇక్కడ చల్లాము, మొలిసాయి. ఇంకా వేరే ప్లేసుల్లో నాటుగా కొన్ని మొక్కలు మిగిలాయి. ఇంకా అవి అలాగే ఉంచాము. వాటికి కూడా 2 కాయలు చొప్పున వచ్చాయి. ఇక్కడ ఉన్నాయి. అబ్బో ఉన్నాయి. చెట్టుకి ఎర్రగాసిందిగా గుత్తులుగా ఉన్నాయి. అసలు ఎంత బాగా కాసిందో ఈ మొక్క అయితే. పెద్ద టబ్లో పెట్టా కొంచెం. బాగున్నాయి, రాళ్ళు ఉన్నట్టున్నాయి వంకాయలు. కేజీ వంకాయలు ఇది ఈ చెట్టుకి. 4 చెట్లు వేసుకుంటే ఒక కుటుంబానికి సరిపోద్ది. 4 చెట్లు వంకాయలు, 4 టమాటా మొక్కలు, ఆకుకూరలు ఇవన్నీ వేసుకుంటాం. 1 సెంటు స్థలంలో కూరగాయలు మొత్తం పండించుకోవచ్చు. ఉదయం 1 గంట పని కేటాయించాలి. చూసారా గార్డెన్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలన్నది మా వారు ఎంత చక్కగా చెప్తున్నారో. ఏంటంటే సన్న వంకాయలు ఉంటాయి కదా, లావు కాకుండా ఉంటాయి. మనకి వంకాయలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సన్న వంకాయలు, పొడవు వంకాయలు ఫస్ట్ నుంచి ఉన్నది ఇవే. కాకపోతే ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి అనుకోండి. ఆ వంకాయలని ఈ వంకాయలని. ఇదివరకు మన ఇళ్లలో కాసేసి మాత్రం ఎక్కువ ఇవే. మొక్కలు పెంచడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా సరే ఈ మొక్కల్లో ఒక్క 10 రోజులు తిరిగారంటే ఎంత ఇష్టపడతారో వాటిని పెంచడానికి. నిత్యమల్లి పువ్వు మొక్క వేసా, పువ్వు పూసింది. ఇది నిత్యమల్లి పువ్వు, ఇప్పుడే పువ్వులు పోస్తుంది. మొక్కలన్నిట్లో ఇది కనిపించట్లేదు కానీ ఈ పువ్వులు దేవుడికి చాలా మంచిది పెట్టడం కూడా. కొమ్మలు తీసేస్తున్నావా?
అవి పొడతెగులు అంటారు. చూసారు వంకాయలు ఎన్ని దొరికినాయో, వాళ్ళు బాగున్నాయి కదా, తాజాగా 2 కేజీలు అయ్యేటట్టు నవ్వులాడే వంకాయ. సరే, ఇక్కడ కొంచెం దొండకాయలు ఉన్నాయి, ఎక్కువ కాదు, 10 దొండకాయలు ఉన్నాయి. వాటి ఇగో దొండకాయలు. ఇంకొక దొండ ఉంటదంట, పెన్సిల్ దొండ అని ఉంటది, సన్నగా ఉంటాయి, ఆ కాయలు బాగుంటాయి. అటు దొండ అటువైపు ఈ దొండ ఉంటాయి కదా తోటలు, అక్కడ ఒక మొక్క అడిగి తీసుకురా, ఇంకోటి వేసామనుకో మన ఇంట్లోకి సరిపోతాయి. అసలు నేల మీద అయితే బోల్డ్ కాయలు కాస్తాయి. అసలు దొండపాదు కూడా చాలా త్వరగా కాపుకొస్తుంది. ఈ దొండపాదు పెట్టానో లేదో వెంటనే నెల దగ్గర నుంచే దొరుకుతూనే ఉన్నాయి. ఇక దొండకాయలు ఇవి దొరికినాయి. ఇంకెక్కడ వంకాయలు ఉన్నాయి, మర్చిపోయాం. కత్తెరలు అయితే కట్ చేయలేం కదా, ఏమైనా ఇబ్బందిగానే ఉంటుంది. దీనికి 1/4 కేజీ వంకాయలు దొరికినాయి. నాకు ఇప్పటి వరకు చిక్కుడుకాయలు తక్కువ దొరికాయి. చిక్కుడుకాయలు మాత్రం ఎన్నో దొరకలేదు మనకి. చిక్కుడు మొక్కలకు మాత్రం బాగా తేనె బంక అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నీమాయిల్ స్ప్రే చేసినా సరే ఇంకా అది మంచిగా ఉండి పోత వచ్చేసరికి మళ్ళీ తేనె బంక వస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పటి వరకు మీరు చూసింది అయితే ఇవి చెట్టు చిక్కుళ్ళు, మరి తీగ చిక్కుళ్ళు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉంటాయో చూడాలి. తేనె బంక రావటం, కాస్త 4 రోజులు మనం మందు అది వేప నూనె స్ప్రే చేసాక ఆగటం, అది పూత రావటం, మళ్ళీ ఇది పాడు చేయటం, ఇదే తంత జరిగింది. నువ్వు ఎండబెట్టావుగా పుదీనా కూడా అన్ని కూరలు వేస్తారా? కొంతమంది వాడు తీసుకునే వాళ్ళు. మన దగ్గర పుదీనా ఉంది, కరివేపాకు ఉంది, ఇంకా లేనిది ఏంటంటే కొత్తిమీర ఒకటి మాత్రం వేయలేకపోయా. దాని మీద శ్రద్ధ పెట్టాలి. కోసేసి ఏం చేసుకుంటాం అన్నీ కూడా. ఓకే, ఇదిగోండి దాదాపుగా అయిపోయింది గోరుచిక్కుళ్ళు కాయటము. వచ్చేసింది. నాకు కొంచెం అన్ని కోసిపోతున్నారంటే కోసుకెళ్ళి అన్ని నీకే ఉన్నాయి, నువ్వు తినేయి. ఈ గోరుచిక్కుళ్ళు కోయటం చాలా టైం పట్టుద్దిలే కానీ ఇంకా ఆపి. ఇంక గోరుచిక్కుళ్ళు కూడా బాగానే దొరికాయి అని చెప్పాలి. ఇంక 300 గ్రాముల వరకు దొరికాయి ఈ రోజు అయితే. ఇంక మా వారు నేను ఇద్దరం కలిసి మొక్కలకు వాటర్ వేసేసాము. నేను కూడా 8 రకాల కూరగాయలు కాయించా, కొంచెం అయినా సరే. టమాటాలు ఒక రకమా, బెండకాయలు ఒక రకమా 2, పుదీనా 3, గోరుచిక్కుళ్ళు 4, బీన్స్ 5, చిక్కుళ్ళు 6, దొండకాయలు 7, వంకాయలు 8, ఈ గ్రీన్ వంకాయలు 2, 9. ఎన్ని కాయలు కాయించామన్నది కాదండి ముఖ్యం, ఎన్ని రకాలు కాయించామన్నది ముఖ్యం. ఈరోజు గార్డెన్లో అయితే చాలాసేపు పట్టింది పనులు. దాదాపు ఒక 3 గంటలు అవుతుంది అనుకుంటా. ఇంకా మరి అయిపోయింది. కూరగాయలు అయితే చూసారు కదా, మన గార్డెన్లో దొరికిన కూరగాయలు ఇవి. ఈరోజు అయితే మీకు వీటితో పచ్చడి చేసి చూపిస్తా. ఏమేమి వేస్తానంటే టమాటాలు, బీరకాయ, 2-3 బెండకాయలు, ఎక్కువ వేయను, ఇంతవరకే. ఈ బెండకాయలు, ఈ దొండకాయలు, ఈ గ్రీన్ వంకాయలు, వీటితో ఇంతవరకు నేను మీకు ఈరోజు పచ్చడి. పుదీనా వంకాయలు చూడండి భలేగా తాంబూల కొంచెం వెళ్తూ మాత్రమే మిగిలింది, చుట్టూ వచ్చినాయి భలేగా. ఎంతవరకు వచ్చిందండి సారు? ఇంకెళ్ళిపోదామా? రానా నేను? అయిపోయిందా? ఇంకెన్ని ఉన్నాయి? ఇటు పక్క ఉన్నాయా? అరే వంకాయలు అసలు పిలిస్తే పలుకుతున్నాయిగా. ఇక్కడ ఒక వంకాయ ఉందిగా చూడలే మనం. అదండి, ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలుపు సొలుపు ఉండదని అలా పనులన్నీ పూర్తయ్యాయి గార్డెన్లో. ఇంకా లాస్ట్లో కళ్ళకి అందమైన గులాబీ పువ్వునిచ్చి మన కళ్ళకి కూడా ఆనందాన్ని ఇచ్చేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము. మళ్ళీ వంట చేసుకోవాలి.
మరి మీకు వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.